సింగరేణి సంస్థను అన్యాక్రాంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని అఖిల భారత ఖదాన్ మైన్ సంఘ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అప్పాని శ్రీనివాస్, వడ్డేపల్లి కుమారస్వామి ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం గోదావరికిని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక సమస్యలను గాలికి వదిలేసి గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు కూడా రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన గెలిచిన సంఘాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ సింగరేణి భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 54,000 కోట్ల రూపాయలు సింగరేణికి బకాయి పడిందని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా సింగరేణిలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ జోక్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల బాధ్యతారాహిత్యం వల్ల సింగరేణి సంస్థకు, కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని వివరించేందుకు ఆగస్టులో ప్రత్యేక కార్మిక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాలకు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జాప్యానికి గురవుతున్న 12వ వేజ్ బోర్డు కమిటీని వెంటనే ఏర్పాటు చేసేందుకు జాతీయ నాయకులు లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. కార్మికుల హక్కులు, సింగరేణి సంస్థను కాపాడడం ఒక్క BMSతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈరోజు సింగరేణిలో జరుగుతున్న పరిస్థితులను గమనించినట్లయితే సింగరేణి కార్మిక లోకం అసలు సింగరేణి ఎటుపోతుంది, ఏమవుతుందనే ఒక ప్రశ్నార్థకమైన బాధలో ఈరోజు సింగరేణి లోకం కనబడుతుంది. ఎందుకనంటే సింగరేణిలో ఒక రాజకీయం అనే భూతం ఎంట్రీ అయ్యి ఈరోజు సింగరేణిని మొత్తం సర్వనాశనం చేయడానికి ఈరోజు కంకణం కట్టుకున్న విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈరోజు అందరూ కూడా, కార్మికులందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా కోల్ మైన్స్ కార్మిక సంఘ్ BMS పక్షాన మేము పిలుపునిస్తున్నాం. దాని దరిమిల మేము ఏదైతే ఈ ఆగస్టు సంబంధించిన ఈ ఆగస్టు మాసంలో అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ పిలుపు మేరకు వివిధ ఏరియాల్లో 18 నుండి 25 వరకు వివిధ ఏరియాల్లో, రీజియన్లలో కార్మికులను సమాయత్తం చేయడానికి, వారికి సంబంధించిన విషయాలలో అన్ని విషయాలను కూడా తెలపడానికి సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి శ్రీరాంపూర్లో కానీ, గోదావరిఖనిలో, భూపాల్పల్లిలో మరియు కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు ఇలాంటి ఏరియాల్లో ఈ యొక్క కార్మిక సదస్సులను ఏర్పాటు జరుగుతుంది. ఎందుకనంటే కార్మికులు ఎడ్యుకేట్ చేసినట్లయితే అసలు సింగరేణిలో జరుగుతున్న పరిస్థితులు ఏందనేది మనకు అన్నీ కూడా ఆకలింపు చేసుకోవాలనే ఉద్దేశంతో కార్మికులందరినీ కూడా సమాయత్తం చేయడానికి ఈ యొక్క సదస్సుల నిర్వహణ జరుగుతుంది. ప్రస్తుత సింగరేణి తరుణంలో సింగరేణిలో ఉన్న పరిస్థితులను గమనించినట్లయితే సింగరేణిలో రాజకీయం యొక్క జోక్యం అనేది ఎక్కువ అవడం జరిగింది. దానివల్ల మనము ఏదైతే కొద్ది సంవత్సరాలుగా ఇంతకుముందున్న BRS గవర్నమెంట్ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళు వేలు పెడితే వీళ్ళు కాలు పెట్టే ప్రయత్నం చేసిన సందర్భం మీరు చూస్తున్నారు. ఏదైతే మనకు సింగరేణికి రావాల్సిన బొగ్గు బకాయిలు 50,000 కోట్ల పైచిలకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నదో దానికి సంబంధించి తక్షణమే సింగరేణికి చెల్లించి, కార్మికులకు సంబంధించిన ఇప్పుడు ఆగస్టు మాసం వచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా లాభాల వాటా కూడా ప్రకటించలేదు. అసలు లాభాల వాటా ఎందుకు ప్రకటిస్తలేదు ఒకసారి మేము యాజమాన్యాన్ని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం ప్రశ్నిస్తుంది. సంస్థ ఇది పట్టడన్నం పెట్టే సంస్థ. ఉత్తర తెలంగాణకు ఉద్యోగ కల్పవల్లిగా 137 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కొనసాగుతున్న ఏకైక పరిశ్రమ. 51% రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంతో అడ్మినిస్ట్రేటర్ కొనసాగుతున్న ఈ సంస్థ ఇవాళ రాజకీయ ప్రభుత్వ పాలక వర్గ రాజకీయ నాయకుల బందీ అయిన సింగరేణి సంస్థ. దీన్ని విముక్తి చేసుకొని ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులుగా, కార్మిక సంఘాలుగా ఈ ప్రాంతంపై ఆధారపడి నివసిస్తున్న కోల్బెల్ట్ ప్రాంతవాసులు అందరిపైన ఒక గురుతరమైన బాధ్యత నేడు కొనసాగుతుంది. ఎందుకంటే 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ తోటి ప్రతి ఏటా కొనసాగుతున్న ఈ సంస్థ సుమారుగా 54,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు తీసుకుంటుంది, విద్యుత్ తీసుకుంటుంది. సకాలంలో దానికి సంబంధించిన బకాయిలు సింగరేణి సంస్థకు చెల్లించడంలో పూర్తిగా గతంలో కొనసాగిన రాష్ట్ర ప్రభుత్వం, BRS ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం పూర్తిగా సింగరేణిని వాడుకున్నది. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం
నేడు సింగరేణి డబ్బులను వాడుకొని సింగరేణి పారిశ్రామిక సంఘాన్ని ఏదైతే అభివృద్ధి చేయాలనో అభివృద్ధికి ఆటంకంగా రాష్ట్ర ప్రభుత్వాలే మారడం అత్యంత దుర్మార్గమైన చర్యగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ భావిస్తామని. ఇట్టి విషయంలో కార్మిక వర్గాన్ని చైతన్యపరచడం, సింగరేణి సంస్థను కాపాడుకోవడం, కార్మికులకు ఉద్యోగ కల్పవల్లిగా సింగరేణిని తీర్చిదిద్దడం గురుతరమైన బాధ్యతగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం 4 రీజన్ల వారుగా ఎంచుకొని ఇవాళ కార్మికులకు అవగాహన సదస్సుగా పరిశ్రమ పట్ల పూర్తిగా అవగాహన చెందే విధంగా రేపు భవిష్యత్తులో సింగరేణి సంస్థను కాపాడుకునే పోరాటంలో ప్రతి కార్మికుడిని భాగస్వామ్యం చేయాలని చెప్పి పెద్దలు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని ఈ రకంగా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ సింగరేణిలో విపరీతమైన రాజకీయ జోక్యం. ఈ సింగరేణి సంస్థ గతంలో కొనసాగింది. గతంలో అనేక మంది పాలక వర్గాలు పరిపాలించినప్పటికీ సింగరేణి రాజకీయ జోక్యం లేకుండా ఉండేది. ఎప్పుడైతే బొగ్గు తీసుకున్న జెన్కో అవుతుంది, ట్రాన్స్కో అవుతుంది, ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీలు అవుతుంది, బొగ్గు తీసుకున్నప్పుడు సకాలంలో సంబంధించిన బిల్లులు సింగరేణి సంస్థకు చెల్లించేవారు. అదే రకంగా ట్రాన్స్కోకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లించేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా సింగరేణి వద్ద నుంచి ఉత్పత్తి అవుతున్న కరెంటు తీసుకొని గతంలో చెల్లించిన దాఖలాలు ఉన్నాయి. మరి 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 11వ సంవత్సరం దాటి 12వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటి వరకు గతంలో కేసీఆర్ డబ్బులు చెల్లించలేదు. 30,000 కోట్ల రూపాయల పైసలకు గత కేసీఆర్ ప్రభుత్వం సింగరేణికి బకాయిలు పెట్టి ఇలా పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 54,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. 37,000 టర్నోవర్ ఉన్న ఈ సింగరేణి సంస్థ మరి 54,000 కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో చిక్కుకపోతే ఈ కంపెనీ బతికించేది ఎవరని చెప్పి కార్మిక సంఘాలుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున గుర్తింపు కార్మిక సంఘాలుగా కొనసాగుతున్న ఏఐటీసీ కానీ, ప్రాతినిధ్య సంఘంగా కొనసాగుతున్న ఐఎన్టీసీ కానీ ఇవాళ సింగరేణి పరిరక్షించుకోవడే విషయంలో పూర్తిగా కార్మిక వర్గానికి ద్రోహం చేయడమే పూనుకున్నది. తన పైరవీలే పరిమితంగా పనిచేయడం, ఇవాళ రాజకీయాలకు అడుగులకు మడుగులు వచ్చే విధంగా ఐఎన్టీసీ పనిచేయడం, కార్మిక వర్గాన్ని సంస్థను కాపాడుకునే దృక్పథం లేకపోవడం మూలంగా అనేక సార్లు బిఎంఎస్గా ఆ బాధ్యత గల గుర్తింపు కార్మిక సంఘాలను సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం హెచ్చరిస్తూ వస్తూ ఉంది. మీ కాలం దగ్గర పడ్డది, మీ టైం అయిపోయింది. ఇవాళ సింగరేణి కార్మికులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మీరు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏఐటీసీ చూసుకుంటే మేము పోరాటాల సంఘం, అనేక హక్కులు సాధించిన సంఘం, అమరవీరులను ఇలా కార్మిక వర్గాలకు చూపించి వారు చేసిన త్యాగాలను చూపించి ఇలా ఓట్లు దండుకొని ఇలా పైరవీలకి పరిమితమైంది గుర్తింపు సంఘం ఏఐటీసీ ఎర్ర జెండా. అదే రకంగా ఐఎన్టీసీ ఇలా అది ఆ సంస్థ పైరవీలకే పరిమితమై ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం దగ్గర ఆ యొక్క కార్మిక వర్గ ఆకాంక్షలను తాకట్టు పెట్టినలో అగ్రభాగాన ఉన్నది ఐఎన్టీసీ. ఈ సరణంలో సింగరేణి కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత నాన్ పొలిటికల్ కొనసాగుతున్న బిఎంఎస్ తోటే మాత్రం సాధ్యమవుతుందని చెప్పి కార్మిక వర్గాన్ని సంస్థ పట్ల పూర్తిగా అవగాహన కలిగించడానికి ఈ యొక్క అవగాహన సదస్సులతోటి సింగరేణి పరిరక్షించుకోవాలని చెప్పి పోరాటాలకు కార్మిక వర్గాన్ని కూడా చైతన్యం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో బిఎంఎస్ నాయకులు సారంగపాణి, ఆకుల హరిన్, మహేష్, సతీష్, నాగేంద్ర, సాంబయ్య, కోటయ్య, రాజు, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.